ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మ్యాగీతో మొదలైందనమాట. సండే రోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు చెప్పండి. ఊరికి వెళ్తున్నా కాబట్టి మ్యాగీతో సరిపెట్టుకున్నాం, లేదంటే దోశ ఇడ్లీ అని చేసుకునేటోళ్ళం. పిండి మిగిలితే మా ఆయన చేసుకోడు కదా, అందుకనే ఈరోజు మ్యాగీ అనమాట. నేను వరంగల్ పోతున్నా. ఎంత ఇవి పాపం మా ఆయన 1000 ఏమంటే ఇన్ని ఇచ్చిండు. ఇవన్నీ లెక్క పెడదాం. 1000 ఏమంటే 2000 ఇచ్చిండు అనమాట. సో నేను ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి. బాయ్. నా బ్యాగ్ అయితే రెడీ అయింది. అది వేసుకోబోయే డ్రెస్సు మా ఆయన తర్వాత మేము బయటకు వెళ్తున్నాం. ఎందుకు అని అంటే ఇంట్లో వంట ఏం చేయలేదు, సో బయట తినేద్దామని అనుకున్నాము. సో చాలా రోజుల తర్వాత బయట తింటున్నాము. సో నా ఫేవరెట్ రెస్టారెంట్ ఇన్ జడ్చర్ల నాకు చాలా ఇష్టం అండి. ఇందులో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి వేగా. సో వేగా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం. మాకు మెనూ కార్డ్ వచ్చింది. సో మేము చూస్తున్నాము. సో వీఆర్ ఆర్డరింగ్ సంథింగ్. సో తను ప్రాన్స్ బిర్యానీ తీసుకుందామని అన్నాడు. బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ, చికెన్ అండ్ ప్రాన్స్ బిర్యానీ తీసుకుందామంటే నేను వద్దని చెప్పిన. బికాజ్ నేను ప్రాన్స్ ఎప్పుడు తినలేదు. సో ప్రాన్స్ నాకు ఇష్టం లేదు. సో దాని తర్వాత మేము స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చికెన్ లాలీపాప్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చాము. సో ప్లేట్లు వచ్చినాయి, కానీ మేము ఆర్డర్ చేసిన కూల్ డ్రింక్ వచ్చింది, కానీ మేము ఆర్డర్ చేసింది రాలేదు. దాని తర్వాత సలాడ్స్ అవన్నీ వచ్చాయి. దాని తర్వాత మాకు మా ఫేవరెట్ మేము ఆర్డర్ ఇచ్చిన లాలీపాప్, చికెన్ లాలీపాప్ స్టార్టర్ అయితే వచ్చింది. సో లెట్స్ ట్రై దిస్ వన్. ఫస్ట్ టైం తింటున్నాను నేను. దాని తర్వాత చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. లేట్ అవుతుంది కదా, మేము తినేంత లోపల వస్తుందని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. నమ్ముతారో లేదో అండి, నాకు తెలిసినంత వరకు అయితే. దాని తర్వాత వచ్చింది, నేను టేస్ట్ అయితే చేశాను కొంచెం. నిజం చెప్పాలంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, జ్యూసీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసాం మేము ఇది, కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఫేవరెట్ అయిపోయింది అనమాట మాకు. చాలా అంటే చాలా బాగుంది. సో మీరే చూడండి ఎంత డెలీషియస్గా ఉందో. దానిపైన నిమ్మకాయ వేసుకొని అలా ఒక ఆనియన్ పెట్టుకొని తింటుంటే అది టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుందన్నమాట టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి చికెన్ లాలీపాప్. సో దాని తర్వాత మా బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. బిర్యానీ అంటే ఎవరికి ఫేవరెట్ ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. సో అది తిన్న తర్వాత మాకు బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు ఆయన. మీరే చూడండి ఎంత టెక్స్చర్ అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో బిర్యానీ నాకు చాలా ఇష్టము. అంటే ఫస్ట్ నుంచి మేము ఇందులోనే ఈ రెస్టారెంట్కి వెళ్ళినాం అనమాట ఫస్ట్. సో అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. మా హస్బెండ్కి చెప్తూనే ఉంటా ఎప్పుడైనా వేగాలో బిర్యానీ చాలా బాగుంటుందని. తను ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్పాడనమాట చాలా బాగుందని. నిజం చెప్తున్నాను, చాలా బాగా నచ్చింది. నాకైతే నిజంగా నచ్చింది. సో చూడండి మీరే ఎలా ఉందో. అలా వేడి బిర్యానీలో పీస్ పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే ఆహాహా నెక్స్ట్ లెవెల్. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. సో మేము బిర్యానీ అయితే తింటున్నాము. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏం లేదు, డైరెక్ట్ మనం స్టేషన్కి వెళ్ళిపోవడే అనమాట. నేను ఆ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో బిర్యానీ అయితే వేరే లెవెల్ ఉంది. సో అందులో వచ్చిన సూప్ వేసుకొని అయితే నేను తింటున్నాను, టేస్ట్ చూద్దామని చెప్పేసి. వేరే దగ్గర అయితే ఆ సూప్ అస్సలు బాగుండదు, అది గ్రేవీ. కానీ ఇక్కడ మాత్రం గ్రేవీ కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ అదే చెప్తున్నాడు. మేమిద్దరం అయితే చాలా ఆస్వాదిస్తూ తిన్నాము మేము. ఇది మాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే సోంపు సెక్షన్. మీలో ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సోంపు దొంగతనం చేస్తారో చెప్పండి. నా పరిస్థితి అయితే ఇదండి. నేను సోంపు అయితే తీసుకొచ్చేసాను. అండ్ బిర్యానీ కూడా చాలా ఉందని చెప్పేసి పార్సల్ తీసుకొచ్చాము ఇంటికి. సో ఇది అన్నమాట మా పరిస్థితి. మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఏమో వేసుకోన్నాడు, దాని తర్వాత అందరు చూస్తారు అంటుండు. దాని తర్వాత మా హస్బెండ్ చేతిలో వేసుకొని తినడానికి వేసుకున్నాడు. నేను